ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో కలుసుకొని నేను వారితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే, ఒక ఆయన అయితే ఒక మాట చెప్పాడు. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది సార్, దాన్ని వింటా ఉన్నాను కానీ దాని అర్థం నాకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఏంటయ్యా అని అడిగితే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాను నేను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సార్ చిన్నప్పుడు చదువుతూ ఉన్నాను కానీ ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాం అనేది నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్ నాకు అన్నాడు ఆయన. చిన్నప్పుడు ఆయన ప్రవర్తించినట్లుగా ఎవడు ప్రవర్తించలే. ఆయన వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, ఆయన కొట్టే ఫోజు కానివ్వండి, ఆయన చేసిన కార్యాలు ఒకటి రెండు కాదండి. అలా అని మంచి బట్టలు వేసుకోకూడదని నేను అనడం లేదు. చక్కగా రెడీ అవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలి. విచ్చలవిడి కలిగిన జీవితాన్ని జీవించాడు. అన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నాడు. చివరికి ఇప్పుడు అంటున్నాడు, సార్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమంటున్నారు తెలుసా, నీ రోగాన్ని మేము కనుక్కోలేకపోతున్నాం అంటున్నారు. ఏ రోగం వచ్చిందో తెలియడం లేదంటున్నారు. ఎంతకాలం బతుకుతానో తెలియదు. ఆరోగ్యం లేదయ్యా నాకు, ప్రతిరోజు అనారోగ్య సమస్య. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యునకు కారణము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో అంటాడు సామెతల గ్రంథంలో, నా వలన నీకు దీర్ఘాయుషు కలుగును. బూస్ట్ తాగితే కాదండి, లేకుంటే బోర్నవిటా తాగితే కాదు, జిమ్లో జాయిన్ అయ్యి గంటలు జిమ్లు కండలు పెంచితే కాదు, ప్రోటీన్ పౌడర్లు తింటే కాదండి. మన ప్రతి తల వెంట్రుకలు దేవుడు లెక్కించి ఉన్నాడంటే, నీకు ఆయుష్ని ఇచ్చేది దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు. దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వాలా, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలా. దేవునికి భయము భక్తిని చూపించినట్లయితే దేవుడు మీకు ఆయుష్ని ఆరోగ్యమునిచ్చి నీ ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.